లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ తెలంగాణ సిద్ధమవుతోంది. 6 అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న 4 సిట్టింగ్ ఎంపీల్లో 3కి ఈసారి కూడా టికెట్లు ఖరారయ్యాయి. కాగా మరో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరును మాత్రం బీజేపీ అధిష్టానం తొలి జాబితాలో ప్రకటించకపోవడం గమనార్హం. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలుండగా మొదటి జాబితాలో 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం మరో 11 స్థానాల్లో కూడా పలువురి అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది. ఇందుకోసం ఒక్క సీటుకు 2 పేర్లతో మరో జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రకటించిన 6 అభ్యర్థులు ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కు మరోసారి అవకాశం ఇచ్చింది. కాగా సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ మరోసారి ఎంపీలుగా బరిలోకి దిగనున్నారు. వీళ్లతో పాటు చెవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్ కు బీజేపీ అధిష్టానం టికెట్లు ఖరారు చేసింది. ఇదిలా ఉంటే మిగతా 11 స్థానాలకు కూడా గెలుపు గుర్రాలని ప్రకటించాలని బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఒక్కో స్థానానికి పరిశీలనలో ఉన్న 2 నేతల పేర్లతో మరో జాబితా కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ స్థానం నుంచి డీకే అరుణ్, జితేందర్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, మురళీధర్ రావుతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల అధిపతి మల్కా కొమురయ్య పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీళ్లతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావుకు కూడా మెదక్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి ఆ స్థానంలో కొత్త అభ్యర్థికి సీటు ఇస్తారా లేదా సోయం బాపురావుకి ఇంకో అవకాశం ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ తెలంగాణ సిద్ధమవుతోంది. 6 అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ లో అందిస్తారు. స్వప్న, చెప్పండి. అయితే బీజేపీ మొదటి లిస్ట్ అయితే రెడీ అయినట్టుగా అనిపిస్తుంది. అఫీషియల్ గా అయితే ప్రకటించలేదు, కానీ ఈ నెల 29న బీజేపీ ఎలక్షన్ కమిటీ మీటింగ్ మరొకసారి ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఫస్ట్ లిస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీలో జరుగుతున్న చర్చ ప్రకారం అయితే సిట్టింగ్స్ కే స్థానాలు కన్ఫర్మ్ అంటున్నారు. ఒక్క ఆదిలాబాద్ కి సంబంధించి తప్ప. ఎందుకంటే సికింద్రాబాద్ కి సంబంధించి కిషన్ రెడ్డి, కరీంనగర్ సంజయ్, నిజామాబాద్ అరవింద్ వీళ్ళైతే కన్ఫర్మ్ అని చెప్తున్నారు. ఇంకొకటి మల్కాజిగిరికి సంబంధించి శాంతి కుమార లేదంటే ఇంకా 2-3 పేర్లు మనకు వినిపించినా కూడా లాస్ట్ కి అయితే ఈటెల రాజేందర్ పేరే గట్టిగా వినిపిస్తుంది. ఇక భువనగిరి బూర నర్సయ్య గౌడ్ మొదటి నుంచి ఫైనల్ అనుకుంటున్న పేరే. అండ్ చెవేల కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇది కూడా ఫైనల్ అనుకున్న పేరే. ఎందుకంటే ఆయన చెప్పేసినట్టుగా ఆయన వర్గీయులు చెప్తున్నారు, ఆయన వర్క్ కూడా చేసుకుంటున్నారు. అండ్ మెదక్ సంబంధించి రఘునందన్ రావు పేరు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. రఘునందన్ రావు కూడా ఈ విషయాన్ని హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన విషయాన్ని రఘునందన్ రావుకు చెప్పారు అని చెప్పేసి ఆయన అనుచరులు చెప్తున్నారు. అండ్ ఇంకొకటి మహబూబ్ నగర్ జితేందర్ రెడ్డి, డీకేఆర్ అని చెప్పేసి గట్టి ఫైట్ జరిగింది. అండ్ ఇద్దరు కూడా ఈ రోజు ఢిల్లీ అధిష్టానం ముందుకు వెళ్లారు, మాట్లాడారు. మరి జితేందర్ రెడ్డి కొడుకు ఆల్రెడీ సీట్ ఇవ్వడము, ఇప్పుడు ప్రస్తుతమైన పరిస్థితిలో డీకేఆర్ గతంలో కూడా ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆమె పేరునే ఫైనల్ చేసినట్టుగా ఈ విషయంలో జితేందర్ రెడ్డి కూడా కాంప్రమైజ్ అయినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి డీకేఆర్ వర్గం నుండి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అవును డీకేఆర్ ఇంకా వర్క్ చేసుకోమని చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ పేర్లు అయితే కన్ఫర్మ్ అనుకోవచ్చు. మనం ఈ పేర్లు ఏకాభిప్రాయం కుదిరినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది.
ఇంకా మిగిలిన విషయానికి వస్తే మాత్రము అక్కడ ఎవరు ఏంటి అనే దానికి ఈ ఎవరు పోటీ పడతారు ఏంటి తెలియదు. అది మెదక్ సంబంధించి కూడా అంజిరెడ్డి రఘునందన్ రావు విషయంలో కొంచెం ఉన్నా కూడా రఘునందన్ రావే ఫైనల్ అనేటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఇక మిగిలిన వాళ్ళు ఏంటి, మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి ఏం చేయాలి? ఇప్పుడు హైదరాబాద్ మాధవిలంతా ఉమా మహేందర్ పేరు వినిపిస్తుంది. ఇది జస్ట్ ఇక్కడ వీళ్ళేమి హోప్స్ పెట్టుకున్నటువంటి స్థానం కాదు కాబట్టి వీళ్ళలో ఎవరికైనా ఇవ్వచ్చు. నాగర్ కర్నూలుకి సంబంధించి రాములు లేదా ఆయన కుమారుడు భరత్ పేరు వినిపిస్తుంది. వీళ్ళలో ఎవరికైనా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మహబూబ్ నగర్ సంబంధించి హుస్సేన్ నాయక్ పేరు వినిపిస్తుంది. అండ్ మహబూబాద్ లో ఇంకొక కొత్త అతను ఎవరో వస్తున్నారు, ఆ టచ్ లో ఉన్నారని చూస్తున్నారు. అండ్ ఆదిలాబాద్ లో ఇంట్రెస్టింగ్ విషయంగా తీసుకోవచ్చు. రమేష్ రాథోడ్ కా నగేష్ కా అనేటువంటి చర్చ జరగడం అనేది, ఎందుకంటే స్వయం బాబురావుని పక్కన పెట్టేశారు వద్దు అని అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అదే చర్చ బీజేపీలో ప్రస్తుతం చాలా సీరియస్ గానే నడుస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు ఏంటి అని చూడాలంటే మనం 29 వరకు వెయిట్ చేయాలి. ఈ ఉన్నటువంటి పేర్లు అయితే కన్ఫామ్. మిగతా వాటికి సంబంధించి రెండు పేర్లనైతే ఈ అన్ని నియోజకవర్గాలు 17 నియోజకవర్గాలు ఇప్పుడు మనం ఏకాభిప్రాయం వచ్చినవి కాకుండా మిగతా అన్నింటిలో కూడా 2 పేర్లను అయితే ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు హైకమాండ్ కి ఇచ్చారు. హైకమాండ్ దీని మీద పరిశీలించింది, త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుంది. ఏదేమైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే ముందుగానే అభ్యర్థులు ప్రకటించి మనము ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోవాలి. 10 స్థానాలు మనం కైవసం చేసుకోగలిగితే ఒక సరికొత్త రికార్డ్ నెలకొల్పిన వాళ్ళం అవుతాము. ఆ దిశగా మంచి హోప్స్ ఉన్నాయని చెప్పేసి అయితే ప్రస్తుతం బీజేపీలో చర్చ నడుస్తుంది. ఆ దిశగానే హైకమాండ్ కూడా గట్టిగానే కార్యాచరణకు సిద్ధమైనట్టుగా అర్థమవుతుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.